హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ రైల్వేస్. ఈరోజు అయోధ్యలో రామమందిరం సెరమనీ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అధిక సంఖ్యలో పెరగనున్న దృష్ట్యా మన రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని ప్రత్యేక రైళ్ళు అయితే అయోధ్యకు ఈ నెల చివరన వెళ్ళడం జరుగుతుంది. ఆ రైలు వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07221 సికింద్రాబాద్ అయోధ్యధామ్ మధ్య తిరిగే ఈ రైలు సికింద్రాబాద్ నుండి ఈ నెల ఆఖరున 29వ తారీఖు, 31వ తారీఖు, అలాగే వచ్చే నెల 2వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు అలా రోజు విడిచి రోజు 29వ తారీఖు అయితే వరకు ఈ రైలు అయితే నడవనున్నది. అలాగే అయోధ్య నుండి వచ్చే నెల 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు అట్లా ఒక్కరోజు విడిచి ఒకరోజు 3వ తారీఖు 3వ నెల మార్చి నెల వరకు ఈ రైలు అయితే తిరగనుంది. సికింద్రాబాద్ నుండి అయోధ్యధామ్ వరకు ఈ రైలు 16 సార్లు వెళ్ళనుంది. అలాగే అయోధ్య నుండి సికింద్రాబాద్కు ఈ రైలు 16 సార్లు రానున్నది. ఈ రైలు యొక్క టైమింగ్స్ గురించి నా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను పెట్టడం జరుగుతుంది. ఈ రైలు యొక్క డిస్టెన్స్ చూసుకుంటే ఈ రైలు 1693 కిలోమీటర్లు అయితే ప్రయాణించనుంది. ఈ రైలు కాజీపేట మీదుగా రామగుండం, సిర్పూర్, కాగజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భూపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్, అయోధ్యకి వెళ్ళనున్నది. మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 07297 సికింద్రాబాద్ అయోధ్యధామ్ మధ్య తిరిగే ఈ రైలు సికింద్రాబాద్ నుండి వచ్చే నెల 18వ తారీఖు ఆదివారం ఒకసారి వెళ్ళనున్నది. అలాగే అయోధ్య నుండి సికింద్రాబాద్కు వచ్చే నెల 21వ తారీఖు బుధవారం అనేది అయోధ్య నుండి సికింద్రాబాద్కు బయలుదేరుతుంది. ఈ రైలు అయితే కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, అకోలా, ఇటార్సీ, భూపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా అయోధ్య అయితే చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణించే డిస్టెన్స్ వచ్చేసి 1767 కిలోమీటర్లు అయితే ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలుకు కూడా 20 స్లీపర్ కోచెస్ అలాగే 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్ అయితే ఈ రైలుకు ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ కాజీపేట నుండి అయోధ్యధామ్ మధ్య తిరగడం జరుగుతుంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07223 కాజీపేట అయోధ్య మధ్య ఈ రైలు ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 1వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ అలాగే రోజు విడిచి రోజు 28వ తేదీ వరకు అయితే ఈ రైలు తిరగనున్నది. అలాగే అయోధ్య నుండి కాజీపేట వచ్చే ఈ రైలు వచ్చే నెల 2వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు రోజు విడిచి రోజు మార్చి నెల 2వ తారీఖు వరకు అయితే ఈ రైలు తిరగనున్నది. కాజీపేట నుండి అయోధ్యకు ఈ రైలు 15 సార్లు వెళ్ళనున్నది. అలాగే అయోధ్య నుండి కాజీపేటకు ఈ రైలు 15 సార్లు రానున్నది. ఈ రైలు కాజీపేట మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భూపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్, అయోధ్యకు వెళ్ళనున్నది. ఈ రైలు మొత్తం 1562 కిలోమీటర్లు అయితే తిరగనున్నది. ఈ రైలుకు కూడా 20 స్లీపర్ కోచెస్ అలాగే 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్ అయితే ఉంటాయి. మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 07649 జల్నా అయోధ్యధామ్ మధ్య తిరిగి ఈ రైలు వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం జల్నా నుండి అయితే అయోధ్యకు తిరగనున్నది. అలాగే అయోధ్య నుండి జల్నాకి వచ్చే నెల 7వ తారీఖు బుధవారం అయితే ఈ రైలు ఉంటుంది. ఈ రైలు జల్నా నుండి పర్బనీ, హెచ్ఎస్ నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, బల్హార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భూపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది. ఈ రైలుకి కూడా 20 స్లీపర్ కోచెస్ అలాగే 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్ అయితే ఉంటాయి. మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 07636 నాందేడ్ నుండి అయోధ్యధామ్ మధ్య తిరిగే ఈ రైలు నాందేడ్ నుండి వచ్చే నెల 14వ తారీఖు బుధవారం అనేది ఒకసారి వెళ్తుంది. అలాగే అయోధ్య నుండి నాందేడ్కు వచ్చే నెల 16వ తారీఖు శుక్రవారం అనేది ఒకసారి వస్తుంది. నాందేడ్ నుండి ఈ రైలు పర్బనీ, ఔరంగాబాద్, భూసవాల్, ఇటార్సీ, జబాల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్య అనేది చేరుకుంటుంది. ఈ రైలు 1615 కిలోమీటర్లు అయితే తిరగనున్నది. ఈ రైలుకు కూడా 20 స్లీపర్ కోచెస్ అలాగే 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్ అయితే ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్యకు తిరిగే ప్రత్యేక రైలు వివరాలలోకి వెళితే ట్రైన్ నంబర్ 07215 గుంటూరు నుండి అయోధ్యధామ్ మధ్య తిరిగే రైలు గుంటూరులో ఈ నెల 31వ తారీఖు బుధవారం ఒకసారి ఉంటుంది. అలాగే అయోధ్య నుండి గుంటూరుకు వచ్చే నెల 3వ తారీఖు శనివారం ఒకసారి అయితే ఉంటుంది. ఈ రైలు గుంటూరు మీదుగా విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, సంబాల్పూర్, రాయ్గర్, న్యూ కాట్నీ జంక్షన్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యధామ్కు వెళ్తుంది. ఈ రైలు యొక్క డిస్టెన్స్ మనం చూసుకుంటే 2101 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రైలుకి 20 స్లీపర్ కోచెస్, 2 SLRD కోచెస్ అయితే ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ కాజీపేట నుండి అయోధ్యధామ్ మధ్య తిరగడం జరుగుతుంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07223 కాజీపేట అయోధ్య మధ్య ఈ రైలు ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 1వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ, అలాగే రోజు విడిచి రోజు 28వ తేదీ వరకు అయితే ఈ రైలు తిరగనున్నది. అలాగే అయోధ్య నుండి కాజీపేట వచ్చే ఈ రైలు వచ్చే నెల 2వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, రోజు విడిచి రోజు మార్చి నెల 2వ తారీఖు వరకు అయితే ఈ రైలు తిరగనున్నది. కాజీపేట నుండి అయోధ్యకు ఈ రైలు 15 సార్లు వెళ్ళనున్నది. అలాగే అయోధ్య నుండి కాజీపేటకు ఈ రైలు 15 సార్లు రానున్నది. ఈ రైలు కాజీపేట మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భూపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్, అయోధ్యకు వెళ్ళనున్నది. ఈ రైలు మొత్తం 1562 కిలోమీటర్లు అయితే తిరగనున్నది. ఈ రైలుకు కూడా 20 స్లీపర్ కోచెస్, అలాగే 2 SLRD కోచెస్ అయితే ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 07217 రాజమండ్రి అయోధ్యధామ్ మధ్య తిరిగి ఈ రైలు వచ్చే నెల 7వ తారీఖు బుధవారం రాజమండ్రి నుండి ఒకసారి అయితే ఉంటుంది. అయోధ్య నుండి రాజమండ్రికి వచ్చే నెల 10వ తారీఖు శనివారం అయితే ఒకసారి ఉంటుంది. ఈ రైలు రాజమండ్రి నుండి విశాఖపట్నం, భువనేశ్వర్, సంబాల్పూర్, బిలాస్పూర్, న్యూ కట్నీ జంక్షన్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యధామ్కు వెళ్తుంది. ఈ రైలు మొత్తం 1920 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఈ రైలుకు కూడా 20 స్లీపర్ కోచెస్, 2 SLRD కోచెస్ అయితే ఉంటాయి. మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 07218 సామర్లకోట నుండి అయోధ్యధామ్ మధ్య తిరిగే ఈ రైలు వచ్చే నెల 11వ తారీఖు ఆదివారం ఒకసారి అయితే సామర్లకోట నుండి అయోధ్యకు ప్రయాణిస్తుంది. అలాగే అయోధ్య నుండి సామర్లకోటకు వచ్చే నెల 14వ తారీఖు బుధవారం అనేది అయోధ్య నుండి ఉంటుంది. సామర్లకోట నుండి ఈ రైలు విశాఖపట్నం, భువనేశ్వర్, సంబాల్పూర్, బిలాస్పూర్, న్యూ కట్నీ జంక్షన్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యధామ్కు వెళ్తుంది. ఈ రైలు మొత్తం 1870 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఈ రైలుకి కూడా 20 స్లీపర్ కోచెస్, 2 SLRD కోచెస్ అయితే ఉంటాయి. ఈ రైలు యొక్క వివరాలు, టైమింగ్స్ గురించి నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.